ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ శరత్ చంద్ర గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి, నమస్తే. అంటే నేను విన్నంత వరకు కడుపులో నొప్పి లేకపోతే ఛాతీ దగ్గర నొప్పి వస్తుంది, కొంతవరకు ఏంటంటే మనకి డొక్కులో నొప్పి అంటూ ఉంటారు కదా. సో ఈ లాంగ్వేజ్ వాడినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నిజంగా అసలు గ్యాస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? నాకు తెలిసి మనకి బేవరింపు లాంటివి వచ్చినప్పుడే ఓకే నీ గ్యాస్ అనేది ఫామ్ అయింది అని నాకు తెలుసు. బట్ ఇన్ని పెయిన్స్ ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇవి కూడా గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని క్వశ్చన్ వచ్చింది నాకు. నిజంగా అసలు గ్యాస్కి సంబంధించి మనకి ఎన్ని పెయిన్స్ అని మనం తెలుసుకోవచ్చు అంటారు? అసలు ఎన్ని ఉన్నాయో చెప్పండి సార్, ఇదే క్వశ్చన్ నాకు ఈరోజు. సో తప్పకుండా అండి. సో మనకి మీరు అన్నట్టు సో స్టమక్లో కూడా చాలా రకాలైన పెయిన్స్ ఉంటాయండి. సో అన్ని పెయిన్స్ కూడా గ్యాస్ పెయిన్స్ కాదు. సో కాదు, మనకి లొకేషన్, సివియారిటీ అండ్ అది వచ్చే ఫ్రీక్వెన్సీ, వీటిని బట్టి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం ఒక అంచనా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పర్ అబ్డామెన్లో కనుక పెయిన్ అట్లాగా ఏమైనా వస్తే అది యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, గాల్ బ్లాడర్ పెయిన్ కానీ, ప్యాంక్రియాస్ పెయిన్ కానీ మనం సస్పెక్ట్ చేస్తాం. సో అదే మనకి లోవర్ అబ్డామెన్లో కనుక పెయిన్ వస్తే యూజువల్గా ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, యూరినరీ ఇన్ఫెక్షన్స్, లేకపోతే కాన్స్టిపేషన్, లేకపోతే స్త్రీలలో అయితే మెన్స్ట్రువల్ ఆర్ యూట్రైన్ ఓవరియన్ ప్రాబ్లమ్స్, సో ఇట్లా సస్పెక్ట్ చేస్తాం. అలాగే రైట్ సైడ్ వస్తే మనకి అప్పర్ అబ్డామెన్లో మీరు అన్నట్టు సో అది గాల్ బ్లాడర్ పెయిన్ అయి ఉండొచ్చు. అదే రైట్ సైడ్ లోవర్ పార్ట్లో వస్తే అది మనకి అపెండిసైటిస్, సో మనకి 24 గంటలు కడుపు నొప్పి అంటూ ఉంటారు. సో ఇలాంటి అయి ఉండొచ్చు. అదే మనకి లెఫ్ట్ సైడ్ కనుక లోవర్ అబ్డామెన్లో వస్తే డైవర్టికులర్ పెయిన్ అని, లేకపోతే కిడ్నీ స్టోన్స్ వల్ల. సో ఇలాగా లొకేషన్ బట్టి మనకి ఒక అంచనా ఉంటుందండి. ఓకే. సో యూజువల్గా మనకి ఇది గ్యాస్ పెయిన్ మనకి ఇప్పుడు చాలామందికి ఫస్ట్ ఈ అప్పర్ పార్ట్లో రాగానే చాలా వరకు గ్యాస్ పెయిన్ అనుకుంటూ ఉంటారు. అది హార్ట్ పెయిన్ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ అనుకుంటే గ్యాస్ పెయిన్ అయి ఉండొచ్చు. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా గ్యాస్ పెయిన్ అనేది ఫ్యూ మినిట్స్ ఉంటుంది. అండ్ యూజువల్గా కడుపు టైట్నెస్, ఒక తేన్పో, గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత మనకి పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. రిలేషన్ ఏదైతే నేను చెప్తున్నానో సో ఇది జనరల్గా వాళ్ళు రిపీటెడ్గా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి లాంగ్ టర్మ్గా యూజువల్గా యంగ్ పీపుల్, కొంచెం ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్స్ తినేవాళ్ళు, వీళ్ళల్లో ఈ గ్యాస్ పెయిన్ అనేది మనం సస్పెక్ట్ చేయొచ్చు. అదే కొంచెం మిడిల్ ఏజ్డ్ ఆర్ ఓల్డ్ ఏజ్లో ఇలాంటి పెయిన్ వస్తే మనం అది గ్యాస్ పెయిన్ అని చెప్పి తీసేయడానికి లేదు. సో వాళ్ళలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, హార్ట్ పెయిన్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ అది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఇది గ్యాస్ పెయిన్ ప్రాబ్లం ఏంటని ఫిగర్ అవుట్ చేయాలి. ఫస్ట్ గ్యాస్ పెయినే కదని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకుని ఇంట్లో కూర్చోవడం కంటే, సో వాళ్ళు కనుక కొంత ఇబ్బంది అది పెరుగుతూ ఉన్నా, లేకపోతే చెమటలు రావడం, కొంచెం ఊపిరి అందన్నట్టు అనిపించడం, వామిటింగ్ ఫీలింగు, వాళ్ళకి తెలియకుండా వామిటింగ్, మోషన్ ఇట్లాంటివి ఏమైనా అయిపోతూ ఉంటే ఇది ఖచ్చితంగా హార్ట్కి సంబంధించిన పెయిన్. అండ్ మనందరికీ తెలిసిందే, సో కొంచెం ఎడం వైపుకి కానీ, ఈ దవడ భాగంలో కానీ ఇట్లా రేడియేటింగ్ పెయిన్, అది అలాంటి హార్ట్ రిలేటెడ్. కానీ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు మిడిల్ ఏజ్డ్ అండ్ పెద్దోళ్ళే కాకుండా ఇప్పుడు యంగ్ ఫెలోస్లో కూడా మనం హార్ట్ ప్రాబ్లమ్స్ని చూస్తున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే, సో 99% గ్యాస్ పెయిన్ అయినా కూడా ఒకసారి ఈసీజీ చేయించుకొని ఏం లేదు అనుకుంటే ఆ ఒక్క అంటే కన్ఫ్యూజన్ కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సో మనం ఆ 100 కేసుల్లో 99 మనకి 99% గ్యాస్ అయి ఉండొచ్చు. బట్ ఆ ఒక్కళ్ళు ఎవరైతే గ్యాస్ కాకుండా నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళని మనం కాపాడిన వాళ్ళు. సో ఎనీ పెయిన్ ఇన్ ద అప్పర్ చెస్ట్ కానీ, లేకపోతే హార్ట్ దగ్గర ఏరియాలో మీకు పెయిన్ ఉంటే సో ఒక చిన్న ఈసీజీ చేసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ యూజువల్గా మనం ఈ గ్యాస్ పెయిన్ అనేది ఈ తేన్పులు ఎక్కువ రావడం, బ్లోటింగ్, ఫ్లాచులెన్స్ అంటే ఎక్కువ కింద నుంచి గ్యాస్ పోవడం, ఇలాంటి వాటితో రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ యూజువల్గా ఫుడ్తో ఎక్కువ అవడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. హార్ట్ పెయిన్ ఏంటంటే మన ఎగ్జర్షన్తో పెరుగుతుంది. సో ఇప్పుడు మనం పరిగెత్తినప్పుడు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, అట్లాంటప్పుడు గుండె పెయిన్ అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఓకే సార్, నేను విన్నంత వరకు ఏంటంటే వెనకాల మన వీపు భాగంలో కూడా గ్యాస్ పెయిన్ అనేది వెళ్తుంది, ఆడ కూడా వస్తుంది అని విన్నాను. నిజమేనా సార్? కరెక్ట్ అండి. సో అది గ్యాస్ పెయిన్ అనేది ఇంకొక ముఖ్యమైన మీరు పాయింట్ కరెక్ట్గా అడిగారు. సో గ్యాస్ పెయిన్ అనేది ఒక ఏరియాలో ఉండదు. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఫ్రంట్ వస్తుంది, ఒకసారి ఒకవైపు వస్తుంది, ఒకసారి ఇంకో వైపు వస్తుంది, ఒకసారి బ్యాక్ వస్తుంది, ఇట్లాగ రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది గ్యాస్ పెయిన్ అంటే తెరలుగా వస్తుంది. అంటే
కొంచెం హైట్ అంటే ఎక్కువ పెయిన్ రావడం, మళ్ళీ కొంచెం తగ్గినట్టు ఉండడం, మళ్ళీ అట్లా. సో అట్లాంటివి ప్లస్ ఈ ఎక్కువ బర్బ్స్ కానీ గ్యాస్తో కనుక రిలీఫ్ ఉంటే అది గ్యాస్ పెయిన్. అండ్ హెవీ ఫుడ్ తిన్నప్పుడు ఇలాంటి పెయిన్ వస్తూ ఉంటే కూడా గ్యాస్ పెయిన్. సో ఇలాగ మీరు అన్నట్టు సో ఒక లొకేషన్ అనేది ఉండదు దానికి. సో అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ అండి. సో రొటేట్ అవుతున్నా కూడా గ్యాస్కి సంబంధించిన పెయిన్ లాగే అనుకోవాలి. ఓకే. సో గ్యాస్ పెయిన్ని మన సివియారిటీ తెలుసుకోవాలంటే ఎలా సార్? సో గ్యాస్ పెయిన్ యూజువల్గా మనకి ఒక మ్యాక్సిమం 10-15 మినిట్స్లో తగ్గిపోవాలండి. సో తగ్గకుండా మనకి 1 hour 2 hours అయినా కూడా అంతే పెయిన్ ఉన్నా, సివియారిటీ పెరుగుతూ ఉన్నా మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండి. సో అది గ్యాస్ పెయిన్ అయి ఉండొచ్చు, దాంతోపాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా మనం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో యూజువల్గా షార్ట్ లాస్టింగ్ ఉంటుందండి. సో అది చెప్పాను కదా, ఒక 15 minutes మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో తగ్గిపోవాలి. సో పర్సిస్టెంట్గా ఉందంటే మాత్రం మనకి అది గ్యాస్ పెయిన్ ఇంకేదైనా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రైట్ సైడ్ గాల్ బ్లాడర్ పెయిన్ చెప్పాలనుకోండి. సో మనకి గాల్ బ్లాడర్ పెయిన్ అనేది రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద ఉంటుంది. అది షార్ప్ షూటింగ్ పెయిన్ అండి. మనకి ఈ షోల్డర్కి రేడియేట్ అవుతుంది, షోల్డర్ బ్లేడ్ దగ్గరికి రేడియేట్ అవుతుంది. సో యూజువల్గా హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాళ్ళు కంపల్సరీ ఆ పెయిన్ భరించలేక ఎమర్జెన్సీకి వెళ్తూ ఉంటారు. యూజువల్గా ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి పెయిన్ వస్తే మనం గాల్ బ్లాడర్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అదే మనకి ఈ రైట్ లోవర్ అబ్డామెన్లో కనుక సివియర్ పెయిన్ ఉంటే అది అపెండిసైటిస్ పెయిన్గా మనం గుర్తించాలి. అపెండిసైటిస్కి ఇంకా క్లాసికల్ ఫైండింగ్ ఏంటంటే వాళ్ళకి ఆకలి ఉండదు. సో మనకి ఆకలి తగ్గిపోయి సివియర్ పెయిన్ ఉంది అంటే అది అపెండిసైటిస్ అయి ఉండొచ్చు. సో అది ఒక మనకి ఆకలి కాదనమాట అపెండిసైటిస్ అంటే. అలాగే మనకి కిడ్నీలో రాళ్ళ వల్ల పెయిన్ అనుకోండి. సో వాళ్ళకి మూత్రంలో మంట కానీ, మూత్రంలో బ్లడ్ పోవడం కానీ అట్లాంటి సిమ్టమ్స్ అనేవి చెప్తూ ఉంటారు. సో మనకి అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందో అనేది మనకి అర్థమైపోతుంది. అపెండిక్స్ అయితే ఆకలి తగ్గిపోవడం, గాల్ బ్లాడర్ అంటే ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు వీపులోకి రేడియేట్ అవ్వడం, యూరిన్ బాడీలో ఎక్కడైనా సరే అది తిరుగుతూ ఉంటుంది గ్యాస్ అనేది. సో ఇట్లాగా డిఫరెంట్ కారణాల వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ గ్యాస్ పెయిన్ కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి. సో అన్ని పెయిన్లు గ్యాస్ కాదు, వేరే అన్నీ కూడా మనం గ్యాస్ లాగా ట్రీట్ చేయకుండా సో ప్రాబబ్లీ మనం ఇలాంటి పెయిన్స్ కనుక హాఫ్ అన్ అవర్ టు 45 minutes కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. చూసారు కదా, మనకి గ్యాస్ పెయిన్స్ అనేవి అది చాలా రకాలుగా ఉంటుంది. ఒకసారి మనకు అలా ఏమైనా అటాక్ అయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. యా, నమస్తే.